ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి జనసేవ సంఘం అధ్యక్షుడు కరణం సూరిబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా భారీ గొడుగులు మరియు తలకు క్యాప్లు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కరణం సూరిబాబు మాట్లాడుతూ, నేను చేస్తున్న వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో సగభాగాన్ని ఈ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని అన్నారు. ఇది ఏ ఆశతో కాదు, సేవా దృక్పథంతోనే చేస్తున్నానని తెలిపారు. పిఠాపురంలో నాకు తోడు ఎంతో మంది చిరు వ్యాపారులు ఉన్నారని, వారిని గుర్తించి సుమారు 50 భారీ గొడుగులు, క్యాప్లు, చిన్న గొడుగులు అందజేశామని తెలిపారు. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమం మార్కెట్ ఏరియా నుంచి మొదలై కోటగుమ్మం సెంటర్, ఉప్పాడ బస్టాండ్, పాదగయ, చిత్రాల బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. నా తర్వాత కూడా నా కుమారులు ఈ సేవా మార్గాన్ని కొనసాగిస్తారని ఆయన హృదయపూర్వకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొనిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవి, జనసేన సేవా సంఘం అధ్యక్షుడు కరణం సూరిబాబు, ఉపాధ్యక్షుడు బొజ్జ రాంప్రసాద్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పెంజాల సూరిబాబు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క చైర్మన్ పిఠాపురం. ఈ యొక్క సేవాభావంతో మా ఆప్తమిత్రులు కరణం సూరిబాబు గారు ఈ కొనిదెల అంజనాదేవి వెంకట్రావు గారి యొక్క సేవా సంస్థ ద్వారా ఈ నిరుపేదలందరికీ కూడా షెల్టర్స్, గొడుగులు అన్నీ ఇచ్చి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం గారు మా పిఠాపురం ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి ఈరోజు పిఠాపురానికి గుర్తింపు వచ్చిందని, పిఠాపురాన్ని ఆ 5 ఏళ్లలోనూ ఎంతో అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తూ భగవంతుడు వారికి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జీవిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం మన గవర్నర్ డిప్యూటీ సీఎంగా నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నామండి. మనకి దేశానికి 3 ఆనిముచ్చిన తల్లిదండ్రుల పేర్లు శ్రీ కొనిదెల వెంకట్రావు గారు, శ్రీమతి అంజనాదేవి గారి పేరు మీద ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సేవాకార్యాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఈ చిరు వ్యాపారస్తులు అంటే వర్షంలో తడుస్తున్నారని చెప్పి, ఎండలో ఎండుతారని చెప్పి క్యాప్ ఇవి ఇవ్వడం, గొడుగులు ఇవ్వడం జరుగుతుందండి. అదే రేపు మళ్ళీ శానిటేషను, అలాగే టీషర్ట్స్, వాళ్ళ ఇంట్లో భార్యలకి శారీసు, ఇలాంటి వాళ్ళ పిల్లలకి బట్టలు, బ్యాగులు, స్కూల్ బ్యాగులు ఇలాంటివి పొందడం జరుగుతుంది. ఇది ఎవరో ఏ విధమైన ఓటు బ్యాంకింగ్ గురించి అట కాదండి. ఈ దేశానికి ఇచ్చిన ఆ తల్లికి మనం ఏం చేయాలని, ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలనే సంకల్పంతో నాకు వచ్చిన వ్యాపారంలో కొద్దిగా దాని అమౌంట్ కొద్దిగా ఒక 50 అమౌంట్ నా పిల్లలకు ఉండేటట్టు ఒక 50 అమౌంట్ ఈ ట్రస్ట్కి ఉపయోగపడేలాగా డైలీ ఏదో కార్యక్రమం తలపెడదామని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నా జీవితాంతం కూడా నా పిల్లలకి నా ఆస్తితో సమానంగా ఈ ట్రస్ట్ని కూడా వాళ్ళకి అదే ఆస్తిగా నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ని ఏ ఓటు బ్యాంక్ గురించి నేను వాడట్లేదు. ఈ దేశానికి ఇంత సేవ చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ దేశాన్ని కాపాడడానికి ఎంత సేవ చేస్తున్నారో వారికి కృతజ్ఞతగా నేను వారికి తోడ్పడతానని పిఠాపురం నియోజకవర్గం తరఫున ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా సార్ దృష్టికి వెళ్లకుండా నా చేతన సాయం నేను చేసుకుంటూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని మీకు భరోసా ఇస్తున్నానండి.